మా గౌరవ సభ్యురాలు కవిత గారు కానీ బండా ప్రకాష్ గారు కానీ చెప్పిళ్ళు. ఇంతసేపు ఇప్పుడు 3,50,00,000 మంది 2011లో ఉంటే ఈరోజు 3,70,00,000 మంది అని చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కానీ మాల్తస్ అనేటువంటి మహానుభావుడి జనాభా సిద్ధాంత రీత్యా చూస్తే ఇది 4,50,00,000 వరకు కూడా తెలంగాణ జనాభా 4 కోట్ల పైన ఉండాల్సిందా అవసరం. మాల్తస్ అనేటువంటి నేను పేరు చెప్పు, అది మాల్తస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రపంచంలో 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా డబుల్ అవుతుంది. అనేక వైపరీత్యాల వల్ల కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని ప్రాతిపదిక తీసుకొని ఇప్పటికీ జనాభా లెక్కల విషయంలో ప్రపంచానికి సంబంధించినటువంటి గణన జరుగుతాం. మేము అధ్యక్ష ఇప్పుడు దేశంలో అంటే ఒక తెలంగాణే కాదు, భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో బీసీలు అత్యధికంగా ఉండేటువంటి ఈ దేశంలో కుల గణన అంటే బీసీల గణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని ఏలినటువంటి పాలకులు చూపించినటువంటి అన్యాయానికి ఇది నిదర్శనం అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నాం అంటే మిగతా కులాల గణన జరిగినప్పుడు మరి మెజారిటీ మేము 10 ఏళ్లలో చదువుకోవడానికి కొత్త రాష్ట్రం అమ్మ 47 నుంచి దేశాన్ని పాలించినటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి వచ్చిన తెలంగాణను చక్కదిద్దిన. అందుకనే నేను డీటెయిల్డ్ చర్చ కోసం మీరు చేసినటువంటి సేకరించినటువంటి సమాచారాన్ని మేము తప్పుపడతా ఉన్నాము. ఇది తప్పుల తడక మాత్రమే. తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు మరొకసారి అన్యాయం చేసేటువంటి భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉన్నది. బీసీ జనాభా తగ్గి ఇతర వర్గాల జనాభా పెరిగిందనడంలోనే దాని ఆంతర్యం అనేది బయటపడతా ఉన్నది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒక విస్తృతమైనటువంటి సమీక్ష జరగాలి. ఇది ఒకరిని తప్పు ఒకరిని ఒప్పు అనేది కాకుండా వాస్తవాలు అందుబాటులోకి రావాలి, న్యాయం జరగాలి అని అంటే విస్తృతమైనటువంటి చర్చ బయట కూడా జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ లెక్కల్ని మాత్రం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మసూదనాచారి గారు వారు చెప్పిన మాట ఒక మాట, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన కుల గణన జరగపోవటం ఇది బాధాకరం అని చెప్పారు. మేము కూడా సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. మా నాయకుడు చెప్పేది కూడా అదే, రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు అందుకోసమే ఆయన ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర మీ గురించి మీరు చెప్పేది ఎన్నికల కంటే ఇక్కడ జరిగిన ప్రచారంలో దేశవ్యాప్తంగా ఇది జరగాలి. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కులగణన చేపిస్తామని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఆ చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కులగణన చేసి ఈరోజు మేము ముందుకు వచ్చాం. వారు చెప్పిన దాని ప్రకారం ఈరోజు డెఫినెట్గా అధ్యక్ష వారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తూ నేను ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేని నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు బీసీ, షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతుల్ని అర్థం చేసుకోవటానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేని నిర్వహించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తుంది. దీనికి మద్దతు తెలపాల్సిందిగా మీరు చెప్పిందే తీర్మానంలో ఉంది. గారు నిజంగా మసూదనాచారి గారు మీరు చెప్పిందే నిజంగా తీర్మానంలో ఉంది. వారికి దేశవ్యాప్తంగా బీసీ కుల జరగాలని బలమైన కోరుకుంటే మేము ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. Resolution mode. The question is that government resolution is before the house. Those who are for the resolution, please say aye. Please be against. Please say no. Yes, I have it. Yes, I have it. Resolution is adopted. అయిపోయింది. నెక్స్ట్ లక్షల ఓటర్లు ఇస్తుంటే 40 లక్షల మంది మాత్రమే 18 లోపు మైక్ ఇచ్చే ఉంది, నేను కట్ చేయలేదు. అధ్యక్ష నేను కట్ చేయలేదు, భారత్ స్విచ్ ఆన్ చేయలేదు. వస్తలేదు సార్. బీసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే పేరిట వాళ్ళ ప్రయోజనాలను సర్వనాశనం చేసేటువంటి లైన్ తీసుకున్నది కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం. ఓకే. ఇక వాకౌట్ చేసినాక మాట్లాడొద్దే, మళ్ళొచ్చి మాట్లాడు. అది కాదు, మళ్ళొచ్చి మాట్లాడు. జమీన్ వాకౌట్ చేసి అయిపోయింది. ఇక I request the Deputy Chief Minister to move the statement on subclassification within scheduled caste and reserved categories in Telangana state. Dr. Justice Shabim Akhtar, one-man commission. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లోని ప్రత్యేక వర్గాల ఉపవర్గీకరణ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్